ఈ వ్లాగ్లో అయితే దొండకాయ ఫ్రై ఎట్లా వేసుకోవాలో చూసిద్దాము. ఇంత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, దొండకాయ అయితే కోసుకోవాలి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట. పొడుగులో కోసుకోవాలి. దొండకాయ ఎంత మంచిగా ఉంటుంది టేస్ట్, నోటికి తగులుతూ ఉంటుంది. ఇంత కడాయి పెట్టుకొని నూనె అయితే పోసేసుకోవాలి. నూనె పోసుకొని ఇంత పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. చిటపట అన్నాక ఇంత ఉల్లిగడ్డ అయితే తీసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా గోలనియాలి. ఉల్లిగడ్డ తొందరగా గోలనికి ఇంత ఉప్పు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంక ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకునేసి మంచిగా గోలినాక ఇంత అల్లిగడ్డ అయితే వేసుకోవాలి. అల్లిగడ్డ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక టేస్ట్ మొత్తం స్మెల్ పోయే వరకు లాస్ట్కి దొండకాయ అడుకొని దొండకాయ అయితే వేసేసుకోవాలి. ఇక మంచిగా కలుపుకోవాలి. దొండకాయ మంచిగా ఉడకాలన్నమాట. ఇక మంచిగా కలుపుకోవాలి. ఇక దొండకాయ ఉడికినాకనైతే ఇక ఇంత పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు వేసుకొచ్చి మంచిగా కలుపుకోవాలి. పసుపు ఎందుకు వేసుకున్నామంటే యాంటీబయాటిక్ కాబట్టి వేసేసుకోవాలి. ఇంకా మంచిగా ఉంటుంది ప్రతి వంటలో. ఇంత కారం పొడి అయితే వేసుకుంటున్నాం. 3 స్పూన్లు అయితే వేస్తున్నాం మేము, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి. మంచిగా కలుపుకొని ఇంత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకునేసి మంచిగా కలుపుకొని లాస్ట్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతే, మస్తు అయిపోతుంది. దొండకాయ టేస్ట్ రెడీ ఉంటుంది ఇక.